వెల్కమ్ టు ఫన్ విత్ కోడ్ తెలుగు 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 2. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్. మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకోబోయే ముందు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆపరేటర్ అనేది మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఆపరేటర్? ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఆపరేట్ ద ఆపరెంట్స్. మనం ఆపరేటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆపరెంట్స్ని ఆపరేట్ చేయడానికి. దాని నేమ్లోనే ఉంది ఆపరేటర్ అంటే ఆపరేట్ చేస్తుంది. వేటిని? ఆపరెంట్స్ని ఆపరేట్ చేసేదాన్నే మనం ఆపరేటర్ అంటాము. అర్థం కాలేదు కదా, మళ్ళీ ఒకసారి వినండి. ఆపరేటర్ అనేది ఒక సింబల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఆపరేట్ ద ఆపరెంట్స్ని ఆపరేట్ చేసేదాన్నే మనం ఆపరేటర్ అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్లో మీరు చూసుకున్నట్లయితే సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని ఉంది. ఇక్కడ ఏబిసి అనేవి ఆపరెంట్స్ అండ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అనేవి ఆపరేటర్స్. అంటే ఏవైతే సింబల్స్ ఉంటాయో అవి ఆపరేటర్స్, ఏవైతే డిజిట్స్ కానీ నెంబర్స్ కానీ లేదంటే ఆల్ఫాబెట్స్ కానీ ఉంటాయో అవి ఆపరెంట్స్ అన్నమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంకా ఏవైనా రాని సింబల్ వచ్చిందంటే అది ఆపరేటర్. ఏవైతే ఏబిసి కానీ 1 2 3లు కానీ ఇంకేమైనా వచ్చినాయంటే అవి ఆపరెంట్స్ని ఆపరేట్ చేసేదాన్ని వాడేది మనం ఆపరేటర్ అంటాం. సో ఆపరేటర్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు సిలో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, బిట్వైజ్, అసైన్మెంట్, కండిషనల్, స్పెషల్, ఇవన్నీ సిలో ఉన్న ఆపరేటర్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. చెప్పు. కంప్యూటర్ కూడా నేను ఇలాగే అడుగుతుంది భయ్య, ఎప్పుడైతే నీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ తెలియదో. కాబట్టి డోంట్ వరీ, నేనున్నా కదా నీకు, నేను నేర్పిస్తా అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటో. ఇక్కడ మీరు చూసారా అన్నట్లయితే ఆపరేటర్స్ వాటి యొక్క రిజల్ట్స్, అంటే ఆపరేటర్ ఉంటుంది, ఆపరేటర్ సింబల్ ఉంది, అవి వాటి ద్వారా వచ్చే రిజల్ట్ ఏంటో కూడా ఇక్కడ ఉంది. ప్లస్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాం? అడిషన్ కోసం యూజ్ చేస్తాం. మైనస్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాం? సబ్ట్రాక్షన్ కోసం యూజ్ చేస్తాం. మల్టిప్లికేషన్ కోసం స్టార్ సింబల్, డివిజన్ కోసం సింబల్ అండ్ మాడ్యులర్ డివిజన్ కోసం ఇది అనేది యూజ్ చేస్తాం అన్నమాట, పర్సంటేజ్ సింబల్ యొక్క. కాబట్టి ఇక్కడ ఆపరేటర్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. సో ఈ 5 ఆపరేటర్స్ ఎవరి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. సో తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్. దిస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉండే వాల్యూని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే పేరులోనే ఉంది. అసైన్మెంట్ అంటే ఏదైనా ఒక వర్క్ని కానీ ఇస్తున్నాం, అసైన్ చేస్తున్నాం. ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యు అని ఒకదానికి మనం అసైన్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ ఇన్ సి. అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, నాట్ ఆపరేషన్, కొన్ని ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ అనేది మనం ఇంటర్లో చూసుకున్నాం కదా, అవే ఆపరేషన్స్ ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్ ఆపరేషన్. రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ సి. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఎందుకు వర్క్ అవుతాయి అంటే దిస్ ఆపరేటర్స్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద రిలేషన్ బిట్వీన్ 2 ఆపరెంట్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా మనం వీటిని చెప్పుకుంటాం. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అనేవి ఇవి కంపేర్ చేసుకుంటాయి అన్నమాట. ఇది ముందున్న వాల్యూతో వెనుకున్న వాల్యూతో కంపేర్ చేసుకుంటాయి. అంటే అది ఈక్వల్ అవుతుందా, నాట్ ఈక్వల్ అవుతుందా, తక్కువ అవుతుందా, ఎక్కువ అవుతుందా అనేది కంపేర్ చేసుకుంటాయి. దట్ ఈస్ కాల్డ్ రిలేషనల్ ఆపరేటర్స్.